మన వారాహి సెల్స్ గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక బంగారు నాణెం ఉచితం. ఈ ఆఫర్ జనవరి 15 వరకు మాత్రమే. పింకీ రామ్మా భోంచేద్దాం. అమ్మా నేను డైనింగ్ టేబుల్ మీద తింటాను. నేను కూడా. కాదు, ఇవాళ మన అందరూ ఇక్కడే భోంచేద్దాం. అమ్మే మీకు అన్నం కలిపి పెడుతుంది. ఫస్ట్ ముద్ద ఎవరికి కావాలి? ఫస్ట్ ముద్ద నాకే కావాలి. కాదు నాకే. ఏం మమ్మీ నాన్న నువ్వు అలా ఉన్నారు? మేమిద్దరం బాగానే చదువుతున్నాం కదా. నాకైతే స్కూల్లో ఫస్ట్ ర్యాంక్ కూడా వచ్చింది. అది నాన్నకి అమ్మకి ఒంట్లో బాలేదు. సరే ముద్ద పెడతా. నాకే కావాలి. పోనీలే మమ్మీ తమ్ముడికే ముందుగా పెట్టు. వద్దు, పిల్లలకి ఆనందం తినిపించొద్దు. వాళ్ళకి ఇంకేదైనా తినిపించి నిద్రపుచ్చిరా. నేను నీతో మాట్లాడాలి. వెళ్ళి తొందరగా నీతో మాట్లాడాలి. మీకు డైనింగ్ టేబుల్ మీదే పెడతాను. ఏమైందిరా? చాలా తప్పు జరగబోయిందిరా. నా చేతగానితనం వల్ల మిమ్మల్ని అందరినీ చంపుకోబోయాను. ఒక్క నిమిషం ఆలస్యమైనా ఇన్ని విలువైన జీవితాలు వృధా అయిపోయేవి. ప్రయత్నం చేద్దాం సుజీ. మన సమస్యను పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నాకు తోడుంటావా? చావులోనే తోడుండాలనుకునే నేను బ్రతుకులో ఉండనా చెప్పు? థ్యాంక్ యూ. రేపు చలపతి గారి ఆఫీస్కి వెళ్ళి రిక్వెస్ట్ చేస్తాను. ఆయన ఒప్పుకుంటే ఓకే, లేకపోతే లైఫ్ ఫ్రెష్గా స్టార్ట్ చేద్దాం. ఓకేనా? నువ్వు ఏం చేసినా నాకు ఓకే. ఐఎమ్ వెరీ హ్యాపీ రా. ఫస్ట్ టైం లైఫ్లో నీకెంతో క్లోజ్గా ఉన్నట్టు అనిపిస్తుంది. నాకు అంతేరా. చావడానికి కాదురా, బతకడానికి ధైర్యం కావాలి. మనం ప్రయత్నం చేద్దాం. అవునరా. లెట్స్ స్టార్ట్ ఎ న్యూ లైఫ్ పృథ్వీ. బావా, నమస్తే సార్. ఏంటి ఇలా వచ్చావు? డబ్బు తెచ్చావా? నీకు ఆ రోజే చెప్పాను, నా పనిలో నేను చాలా స్ట్రిక్ట్ అని. గివ్ క్యాష్ అండ్ టేక్ కేస్. చలపతి గారు, నిన్నటి నా ప్రవర్తనకి నన్ను క్షమించండి. మీరిచ్చిన గడువుకి నేను డబ్బులు ఇవ్వలేకపోయాను. అందుకేగా షాప్ లాక్ చేసి తాళాలు బొడ్లో పెట్టుకున్నాను. మీరు చేసింది 100% కరెక్టే. తప్పు తెలుసుకున్నావుగా, సంతోషం. డబ్బులు ఇచ్చి తాళాలు పట్టుకెళ్ళి. సార్, ప్రస్తుతం నా దగ్గర అంత డబ్బు లేదు. నా దగ్గర ఉన్న స్టాక్ అంతా అమ్మినా అది సరిపోదు. నాకున్న కష్టాలు, నష్టాలు, అప్పులు తీర్చుకునే ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నాను. నాకు మరొక్క ఛాన్స్ ఇవ్వండి సార్. ఒకసారి మాట తప్పిన వాడిని మళ్ళీ నమ్మే తప్పు నేను ఎప్పుడు చేయను. ప్లీజ్ సార్, ఒక్క 6 నెలలు. 6 నెలలు అంటే 180 రోజులు. ప్లీజ్ సార్, అసలు వడ్డీ తీర్చేస్తాను. తీర్చలేకపోతే నా షాప్ మీరే తీసుకోండి సార్. అలాగని అగ్రిమెంట్ రాసుకోండి సార్. ప్లీజ్ సార్. 6 సంవత్సరాలుగా నువ్వు నాకు బాగా తెలుసు కాబట్టి నీకు ఇంకొక ఛాన్స్ ఇస్తున్నాను. కానీ ముందే చెప్తున్నాను, ₹1 తక్కువైనా, 1 రోజు గడువు దాటినా నీ షాపు నేను జప్తు చేసుకుంటాను. మళ్ళీ చలపతి కసాయివాడు లాంటి మాటలంటే మాత్రం నాకు సంబంధం లేదు. అర్థమైందిగా?
ఏమ్రా బ్లాక్ లో టికెట్ అమ్ముతావురా నువ్వు? ఒక పక్క థియేటర్ వాళ్ళు టికెట్లు రేట్లు పెంచి జనాలు చావ కొడుతుంటే మళ్ళీ బ్లాక్ లో టికెట్లు సార్ క్షమించండి సార్, తప్పు అయిపోయింది. ఈసారి బ్లాక్ లోనే కాదండి, వైట్ లో కూడా అమ్మనండి. టికెట్ రేట్ ఎంత? సార్ 50 200 పూనేస్తున్నారండి. సినిమా ఎలా ఉంది? సినిమా సార్ సూపర్ సూపర్ సూపర్, చూసిందే చూడాలనిపిస్తుంది, చూసిందే చూడాలనిపిస్తుంది, చూసిందే చూడాలనిపిస్తుంది. 100 days 100 days. సార్ ఈ సినిమాలో హీరో ఫైట్లు ఇరగదీశాడండి. సాంగ్స్ అంటారా, డాన్స్ అయ్యి బాబోయ్ ఇరగైతే. సార్ ఈ సినిమాలో హీరోయిన్ తీసుకొచ్చారు నలుగురిని, కత్తిలాగా ఉన్నారంటే. అబ్బాబాబా మ్యూజిక్ డైరెక్టర్ ఈ సినిమా లైఫ్ అండి. సాంగ్స్ ఇరగదీశాడు, బాగుంటాడు. ఇంకా డైరెక్టర్ కంటారా హెట్రిక్ అండి ఈ సినిమా. ఈ రూమ్ లో ఎక్కడ టీవీ కెమెరా లేవు కదా, ఎగరించిపోతున్నావు. ఎదబస్సు దాపి నిజం చెప్పు. నిజం చెప్పమంటారండి, సినిమా అస్సలు బాగోలేదండి. ఇదే సినిమా 20 సార్లు తీశారండి. ఈ సినిమాలో హీరోయిన్స్ అంటే అబ్బా ఒళ్ళు తప్ప ఎక్స్ప్రెషన్ చూపించలేదండి. ఇంకా సాంగ్స్ అంటారండి, వాళ్ళు ఎందుకు తీశారండి వాళ్ళకే తెలియలేదండి. చూసి నాకు తెలియలేదు, పరమ చెత్త అండి. చెత్త అయినా సరే 200 రూపాయలు కొనేస్తున్నారు సార్, మా హీరో కదండి ఓపెనింగ్స్. అయినా మీకు తెలియదేమో సార్, ఇదే సినిమాను ఒక్కసారి ఇచ్చైతే ఎన్నిసార్లు అయినా తీసేస్తారు. కానిస్టేబుల్ సార్, ఈ జనాల మెంటాలిటీ ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఓ పక్కన బ్లాక్ లో టికెట్లు కొన్ని మరీ సినిమా చూస్తుంటారు, మరో పక్క దొంగ బీచీలు కొన్ని 30 మంది చూస్తుంటారు. అసలు తిన్నగా ఉండడం చాలు కదా సార్. వీడిని లోపలేసేమంటారా? రైతులకి నకిలీ విత్తనాలు అమ్మే వాళ్ళని, బ్లాక్ లో బియ్యం అమ్మే వాళ్ళని పట్టుకున్నాయి. కడుపు కృతి కోసం 4 టికెట్లు అమ్ముకుని వీడిని పట్టుకున్నాం. వదిలే. ఇంకోసారి బ్లాక్ లో టికెట్లు అమ్మేవనుకో బూటు కాలు కింద నలిపేస్తాను. అబ్బా భలేగుంది భలేగుంది భలేగుంది. మీరా? నమస్తే సిఐ గారు. ప్లీజ్ కమ్. సార్ నా పేరు పృథ్వీ. నేను ఈ కాలనీలోనే కంప్యూటర్ షాప్ నడిపిస్తున్నాను. చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? నన్ను భగవాన్ నర్సింగ్ అనే ఇద్దరు చీట్ చేశారు. ఏంటి నర్సింగ్ గారు ఉన్నాడు ఈ ప్రాబ్లం? అవును ఉన్నాడండి. తర్వాత నేను వాళ్ళని నమ్మి 3 లక్షలు మోసపోయాను సార్. మీరు కంప్లైంట్ రాసివ్వండి, మేము చూసుకుంటాం. థ్యాంక్ యూ సార్. ఇట్స్ ఓకే. స్టైల్ స్టైల్ రా, నీది సూపర్ స్టైల్ రా. ఇదేంట్రా సిగరెట్ సిటీ పెట్టు? నువ్వు పాత బాకీయే కట్టలేదు. పాత బాకీ కట్టకుండా సిగరెట్ అటు సిగరెట్ ముందు బాకీ కట్టి తర్వాత సిగరెట్ అడుగు. అబ్బా బుజ్జిమండి భలేగా ఉంది. బాకీ పెట్టేవరా? వీడి సిగరెట్ ఇవ్వకపోతే సిగరెట్ కాల్చుతా అనుకున్నాడు. చోటు ఎట్లున్నావు? సూపర్ అన్నా. డబ్బులు అతను రాసుకో. టీ 5 రూపాయలు, కాఫీ 10 రూపాయలు, కోల్డ్ కాఫీ 3 రూపాయలు. ఏంద్రా ఇది? ఏం చేయమంటావన్నా, వచ్చిన ప్రతి గవర్నమెంట్ గ్యాస్ రేట్ పెంచేస్తుంది. వేడి పెరిగే కొద్దీ రేటు పెరుగుద్ది. మరి సర్లే 5 టీ, ఓ కోల్డ్ కాఫీ. నాకు ఏడుది కావాలి, ఏడుది కావాలి. ఈయనకి కూడా గరం చాయి. అన్నా నీ పోరు వస్తుంది. అరే సరే బావా, నీ చెల్లికి బ్రాగొందాం అనుకుంటున్నా. దాని సైజ్ ఎందుకు అనుకోరారా? అట్లనే ఓరాబాయ్. చెల్లి బాబా బ్రాక్ అంటాడంట. నీ బ్రా సైజ్ ఎంత? బావా చెల్లి ఏడుస్తెళ్ళింది, నాన్న చెప్తుందేమో. అరే పాగల్, భయం కళ్ళల్లో ఉన్నాడది ఎవరితో చెప్పుకోదురా. వాళ్ళ భయమే మన ఆయుధం. వచ్చావా? శుభమాన్ ఇంట్లోంచి ఈదులోకి అడిగెట్టాను అని ఎదురొచ్చింది నల్ల పిల్లిలాగా. అడ్డమైన గడ్డి తిని సంపాదించి కూడబెట్టాలి నీ పెళ్లికి. ప్రతి తలక మాసిన ఎదవకి కావలసి వచ్చింది కట్నం. నువ్వు కూడా తీసుకున్నా కదండి బావా. ఎదవ కౌంటర్లు ఇవ్వకు, హెడ్ ఎగిరిపోద్ది, ఫుడ్ ఆగిపోద్ది. బియ్యతో చదువు ఆపేవి అంటే ఉద్ధరిస్తానన్నట్టు ఎలక పెడుతుంది ఎమ్మె. ఇప్పుడు ఈ గంతకు తగిన బొంతను ఎతకాలంటే ఆడు నీకంటే 2 డిగ్రీ ఆకులు ఎక్కువ చదువు తెచ్చి ఉండాలి. వెళ్ళంతనకంటే ఎక్కువ చదువుకుంటే ఏ ఎదవకి ఇష్టం ఉండదు. ఎదవ ప్రెస్టేజ్ కర్మ. నీ చదువు పెరిగే కొద్దీ పెరిగిపోతుంది నాకు బీపీ. ఎదవ నష్ట జాతకురాలు. ఎవరికి జాతకం చూపించినా రిజెక్టే. అష్టమంలో కుజుడు, షష్టమంలో శని, కుజ దోషం కడితే గుడ్డు. ఇంకేం పెళ్ళి అవుతుంది దీనికి? ఎందుకండి అంతంత మాటలు మాట్లాడుతున్నారు? ఎదవ కట్టింగ్లు ఇవ్వక నాలికి కట్ అయిపోద్ది. అందరికి నీలాగా మంచి మొగుడు దొరికిపోడు. నీ అమ్మ కట్టం ఇస్తానని మోసం చేసిన నిన్ను భరించాను. ఇంకొకడైతే కిరసనాలు పోసి తగలెట్టేస్తాడు.
చాలా గొప్పవారండి. ఇంతకు ముందు టీవీలో పనిచేసేవారంట కదండి. అవును, టీవీ ఉంటుందని అందులో పనిచేసేవాడిని. నీలాంటి వాళ్ళ కష్టాలు చూడలేక జాలిపడి ఆ ఉద్యోగాన్ని రిజైన్ చేశాను. ఇదిగోనండి ఈ మేధావి గారేనండి, ఈ నరసింగ్ గారు చెప్పారన్నమాట అండి. ఆహా, మన కొబ్బరికాయలు ఆపండి బాబు. అనుకున్నా. ఈ హైదరాబాద్ అంతా మందనండి కొబ్బరికాయలు చెప్పలే. ఆహా. మనకు కాసింత కళాపోసం ఉందండి. అదే అది మిగిలింది. గుర్తించారంట. మరి నాకు పరిచయం చేశారు. అది నా అదృష్టం బాబు. మా అదృష్టం కూడా. ఆ చూడండి, ఇదే అన్నపూర్ణ స్టూడియోస్. ఇక్కడ ఏ సినిమా ఓపెన్ చేసినా సూపర్ హిట్. మీకున్న 4 ఎకరాలు అమ్మేసి, వీలైతే పక్కోడు కూడా అమ్మేసి డబ్బులు తీసుకురండి. మీ కొడుకుని హీరోగా పెట్టి సినిమా తీసేద్దాం. బాబు నాకు ఇంకా పెళ్ళే కానదండి బాబు. అంటే అంత ఏది రాలేదనుకుంటున్నారా? ఈ చుట్ట తీసి పారేయండి, మీరే హీరో. ఇప్పుడు అసలు 40 దాటితేనే కరెక్ట్ హీరో అండి. మీరు అమ్మేసి ఆ డబ్బులు పట్టరండి. ఆ 20 లక్షలతో మనం ఫిల్మ్ తీస్తే మనకు 2 కోట్లు మిగులుతాయి. 2 కోట్ల ఫస్ట్ సినిమాకి ఆ మాత్రం ఎక్స్పెక్ట్ చేస్తాం అంతే అండి, అంతకన్నా ఎక్కువ రావు. 2 కోట్ల రూపాయలు, ఓ బంగ్లా, ఓ కారు, ఓ పెళ్లి, 4 సెటప్లు చూసుకోండి. వెళ్ళి అమ్ముకు పట్టరండి, ఇంకా ఆలోచిస్తారండి. చెప్పండి. ఎంత అంబాజీపేట వెళ్ళిపోయింది. ఆ 4 ఎకరాలతో పాటు మనకు చిన్న బిల్డింగ్ ఉందండి, దాన్ని కూడా. అది కూడా అమ్మేసి Correct. మొత్తం డబ్బులు పెట్టుకుని వచ్చేస్తానండి బాబు. Very good. ఏండే చాలా గొప్ప పరిచయం చేశారండి బాబు. మీకు చాలా థ్యాంక్స్ అండి. ఏండే దాన్నే ఉందిరా. మీకు కూడా థ్యాంక్స్ అండి. ఆ. వస్తానండి బాబు. అలా కాదని చెప్పి ఇదిగా ఇలా పో. ఇలాగా అయ్యి బాబు చూసారండి, నాకు కాల్ చేయాలి కంగారు మర్చిపోయాను. వస్తానండి. నడిచెలకు రైలు నీళ్ళు నిజంగానే సినిమాలో ఇంత డబ్బు ఉంటది అంటావా? ఉంటది, కానీ ఇలాంటి వాళ్ళ చేతుల్లో మిగలదు. మళ్ళాంటి వాళ్ళు 10 మంది చేతుల్లో ఇదిగో కొడతారు. బెదరు, ఆ. నువ్వు చెప్తున్నదంతా ఇంటూ ఉంటే నిజంగా నాకు సినిమా తీసేయాలనిపిస్తుంది. ఇదే విన్నావు? ఆ. ఇందిరానగర్ మంగా టిఫిన్ సెంటర్కి వెళ్ళు, అక్కడ మనకన్నా పెద్ద మేధావులు ఉంటారు. ఆహా. అవును, పృథ్వీగడు ఏం ప్రాబ్లం ఇవ్వట్లేదు కదా? ప్రాబ్లం చేస్తున్నా, నువ్వు కనిపించకపోయేసరికి వాడు పిచ్చోళ్ళ తిరుగుతుండు. ఏం కంగారు లేదు, నీ కమిషన్ నీకు వస్తుంది. ఆ. కొన్నాళ్ళ పాటు నేను అలా ఫారిన్ టూర్ వెళ్ళొస్తాను. వెళ్ళొస్తా మేధావి. ఇదిగా హ్యాపీ జర్నీ. థ్యాంక్ యూ. టాటా. మిల్ గయా హమ్కో బకరా. అరే మేధావి, నాకు చిన్న డౌట్ వస్తుంది ఏంటి అప్పుడప్పుడు. నువ్వు నన్ను పొగుడుతుంటావా లేకుంటే తిడుతుంటావా నాకు అర్థం కాదేమో. అదే బ్యాక్గ్రౌండ్. ఏదైనా కోటే కదా, కానీ అమ్మయ్యా, అందరూ ఒక దగ్గరనే ఉన్నారు బాయ్. ఏమరా నరసింగ్, చాలా ఖుషిలో ఉన్నట్టున్నారు. మా అన్నకు జాబ్ పార్టీ తగిలింది, పార్టీ ఇస్తున్నాడు. మీరు జాయిన్ అయిపోండి. ప్యారడైజ్ నుంచి బిర్యానీ మటన్ రోటీ తెప్పించి తినిపిస్తున్న పిల్లలకు. అరే ఇదేం బిర్యానీ రా, ఆడ స్టేషన్ లా మీకోసం సిఐ సాబ్ స్పెషల్ బిర్యానీ చేయించిండు. CI పదండి. సాబ్? ఏఐ గారు స్టేషన్ లో బిర్యానీ. ఏమండి, నాకు ఉపవాసం, నేను భోజనం చేయను. నీకు వీళ్ళకి టిఫిన్ చేస్తా. తినిపించండి. అరే, అబ్బా, అబ్బా, అబ్బా. అయ్ బాబాయ్. రోజా. సార్ నరసింగ్ గారిని తీసుకొచ్చాను సార్. ఏం బాబాయ్, రాజకీయాలు మానేసి 420 పనులు మొదలెట్టావా? 420 లెక్కలంటే ఏందో తెలియదన్నా. అసలు 420 అంటే ఏందన్నా? చీటింగ్ పనులు. భగవాన్ కి నీకు ఏంటి సంబంధం? అమ్మతోడా నా రోజు చంద చేసిన రోజు చెప్పిన కదా నా భగవంతుడితో సంబంధం పెట్టుకోనని. ఇదిగా సార్ అడుగుతున్నది ఆ దేవుడు భగవాన్ గురించి కాదు, నువ్వు చీటింగ్ చేసి డబ్బులు సంపాదించావే ఆ భగవాన్ గురించి కదండి. అబ్బా, చెప్పడంలోకి చెప్పినట్టు కొడతారేటండి. సార్ స్పెషాలిటీ అది తెలుసా? ఇక్కడ చూపిస్తారు, ఇక్కడ కొడతారు. అది కాదు, ఏయ్, పోలీసులు ఇంతే గానీ మ్యాటర్ ఏంటో చెప్పు. చెప్పేస్తానండి బాబు. డబ్బులు తినేది ఒకడు, దెబ్బలు తినేది ఒకడునా. ఏమండి, ఆ కంప్యూటర్ యజమాని చీటింగ్ చేయగా వచ్చిన డబ్బుల్లో 50,000 కమిషన్ మా వాడికి ఇచ్చినట్ట. ఇంకా మంచి పార్టీలు చూపిస్తే ఇంకా ఎక్కువ కమిషన్ ఇస్తానని చెప్పినట్ట. అన్నా తప్పైందన్నా, కక్కుర్తి పడి 50,000 తీసుకున్నా. ఆ 50,000 కానీ 3,000 పిల్ల బొందకు పెట్టన్నా. నువ్వు తాగావు. అన్నా 3,000 కలిపి నేను ఇచ్చేస్తాను 50,000కి. తప్పైందన్నా, చంపేస్తాను. తప్పైందన్నా. కానిస్టేబుల్, సార్. వెళ్ళి కంప్యూటర్ షాప్ దగ్గర తీసుకెళ్లి అతని డబ్బు అతనికి అలాగే ఇప్పించు. సార్, పదండి పదండి. ఇదిగో, సార్ పని అయిన తర్వాత పక్క తీసుకెళ్లి కుళ్ళబడి చేయి. మన స్టైల్లో సార్. ఇస్త్రీ నలకూడదు. ఓకే. మిగతా నేను చూసుకుంటాను. అన్నా, ఇప్పుడు అది అవసరమా? పద బాబు.